బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఇక్కడ పాత మోడల్ కార్లను మాత్రమే ఎగ్జిబిషన్ పెట్టారు. అంటే సో ఈ గ్రౌండ్లో వందలాది మంది వచ్చి వీక్షిస్తున్నారు ఈ కార్లను, పాత మోడల్కి సంబంధించి. అంటే ఈ కార్లు ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ కార్లు తీసుకొచ్చేసి ఎగ్జిబిషన్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనము 1931 మోడల్ కార్ దగ్గర ఉన్నాము. ఈ కారు ఏ దేశంది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని చరిత్ర ఏంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ పబ్లిక్ స్కూల్ వాళ్ళు 100 years సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ 100 years సెలబ్రేషన్ సందర్భంగా ఒక పాత కార్ల డిస్ప్లే ఆర్గనైజ్ చేస్తున్నాము. అందుకని ఇక మన సిటీలో ఉన్న పాత కార్లు అన్నీ అందరికీ ఇన్విటేషన్ పంపించినాము. ఈ పాత కార్లు ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ కార్ అనేది జర్మనీలో తయారైంది, మర్సిడీస్. ఆ కార్ రాలేదు, మన దగ్గర వచ్చింది 1915 1915 కారు. ఈ అన్ని ప్రిడామినెంట్లీ అమెరికాలో తయారైన కార్లు. ఆ రోజుల్లో అమెరికాలో, జర్మనీలో, ఇంగ్లాండ్లో తయారయ్యే కార్లు. మన ఇండియాలో లేవు. మన ఇండియాలో దగ్గర దగ్గర 50 నుంచి తయారవుతున్నాయి మన ఇండియాలో. దానికి ముందు ఈ కార్లన్నీ ఇంపోర్ట్ చేసుకునేవారు. అవన్నీ ఏంటంటే వాళ్ళు పాత కార్లన్నీ తయారు చేసి మంచిగా రంగు గిట్ట వేసి తీసుకొచ్చారు. ఇవన్నీ హైదరాబాద్ కార్లే, బయట నుంచి ఏం కారు రాలే. ఒక 5 కార్లు ఉన్నాయి. ఆ 5 కార్లు మన నిజాం సర్కార్ వాడిన కార్లు. అవి కూడా అమ్ముతుంటే కొనుక్కున్నారు, అందరు తయారు చేసి పెట్టుకున్నారు ఇప్పుడు. సో అవి కూడా తీసుకొచ్చిండ్రు వాళ్ళు, ఎందుకంటే ఈ స్కూలు కట్టించింది ఆ రోజుల్లో నిజామే. సో అందుకని ఆ కార్లు కూడా వచ్చినాయి. 90 కార్లు ఉన్నాయి. ఇంకా మన దగ్గర హైదరాబాద్ సిటీలో ఇంకొక 200-300 కార్లు ఉంటాయి. ఇండియాలో తయారైన కార్లు ఒక 5 కార్లు ఉండొచ్చు, 5-6 కార్లు ఉంటాయి. అంబాసిడర్లు, హెరాల్డ్ ఉన్నాయి పాతవి. మిగతా అన్నీ బయట నుంచి వచ్చినాయి. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చారు. వాళ్ళు ఈ కార్లే చూడలే, అందరి చుట్టూతో పోయి చెప్తున్నాము ఏ సంవత్సరం కారు. ఈ బోర్డు పెట్టినాం, ఆ బోర్డు చదువుకుంటే తెలుస్తుంది ఏ సంవత్సరం కారు ఇది, ఎప్పుడు వచ్చింది, ఏమి అని. దాదాపు అన్నిటికీ కార్లకి ఆ రోజుల్లో 3 గేర్లు ఉంటాయి. ఈ ఆటోమేటిక్లో అవన్నీ లేవు ఆ రోజుల్లో, 3 గేర్లే ఉంటుండే. 1926లో తయారైన అంబాసిడర్ ఆ మోడల్ లాంటి కారుకు 5 గేర్లు ఉన్నాయని చెప్తున్నారు కదా. అది ఒక జీప్ ఒక్కదానికే ఉన్నది. అదేమంటే అది నిజాము షికార్ కోసం వాడుతుండే ఆయన. 4 ఫార్వర్డ్ గేర్లు ఉంటే ఏమైనా జంతువు ఆపోజిట్గా వస్తుంటే మళ్ళీ 4 రివర్స్ గేర్లు కూడా ఉంటుండే దానికి, ఇంత స్పీడ్లో పోనీకి. స్పెషల్ బండి అది, ఆయన కోసం తయారు చేసినారు. అది ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అవన్నీ ఏం లేవు, అన్ని సొంత కార్లే. ఈ ప్రదర్శన ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇవో సాయంత్రం వరకే. ఈ ఓనర్లు బండి ఇడిచిపెట్టి ఎవరు ఉండరు. వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయి తాళం వేసే వరకు అంత కేర్ఫుల్గా ఉంటారు. పెళ్లిళ్ళ కాటికి తీస్తారు. ఒక ఏరియా అని ఏం లేదు, అంత చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, అన్ని ఏరియాలు ఉన్నాయి. దీని ప్రైస్ ఎంత ఉండవు? అప్పుడు ఎంత, ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత ఉండబోతుంది? ఆ రోజుల్లో అన్నిటికంటే కాస్ట్లీ కార్ 50,000 ఉంటుండే. ఇప్పుడు ఈ కార్ కొనుక్కోవాలంటే 2 కోట్లు అవుతుంది. లోపల సెట్టింగ్ కానీ ఇవన్నీ ఫిట్నెస్ ఎట్లా ఉండబోతుంది? మరి ఇది ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ఎగ్జిబిషన్లో ఈ కార్లను చూసి నుండి? మీరు చాలా బాగుందండి, ఇలా అనుకోలేదు ఎప్పుడు చూస్తామని. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఇలా చూడడానికి అవకాశం రావడం మేమందరం చూడగలుగుతున్నాము ఇక్కడ వచ్చేసి. ఇవి మళ్ళీ మనం చూద్దామంటే కూడా ఎక్కడ దొరకదు. న్యూ కార్స్ చూడగలుగుతామేమో కానీ ఓల్డెన్ కార్స్ చూడడానికి అవకాశం దొరకదు అసలుకు. చాలా బాగుందండి, అందరూ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని, ఈ అవకాశాన్ని. మాతో పాటు అందరూ ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నామండి. ఓల్డెన్ కార్స్ ఏంటంటే కొంచెం మైలేజ్ తక్కువ ఉండడము, ప్లస్ చూడంగానే ఇట్లా కొంచెం క్వాలిటీగా అనిపిస్తుంది. ఇక న్యూ కార్స్ ఈజ్ డిఫరెంట్ అంతగా, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అంతే అలాగా. ఇప్పుడు అంతా రైట్ సైడ్ కదా, ఇంతకుముందు అయితే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్, అలాగా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు చూస్తున్న అందరం ఏదో మూవీస్లో చూడడమే, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్లు ఇలాంటివి. సో ఇక్కడ ఇండియాలో ఇక్కడ లేదు కదా, బయట ఉంది కానీ. సో అలా పిల్లలందరూ చూడగలుగుతున్నారు. ఏమైనా టికెట్ కూడా తీసుకుంటున్నారు? లేదండి ఏం లేదు. అంటే మాకు ఈ కార్ చూస్తే నాకు ఎందుకో ఎక్కాలనిపిస్తుంది. ఇంకా ఈ కార్లు అంటే పాత కార్లు కాబట్టి కొంచెం లుక్ బాగుంది. ఇంకా అంటే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇలాంటి కార్లకు, చాలా బాగుంది. అంటే ఇది సర్ప్రైజ్ లెక్క పెట్టిన ఒక 2 కార్స్ చూపించిండ్రు. ఈ 3 కార్స్ బాగున్నాయి అంకల్. ఈ 3 కార్స్ నచ్చినాయి. ఫోర్డ్, పోర్ష్, రోల్స్ రాయ్స్ బాగుంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ ఒక 100+ కార్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ మోడల్ 1915 కార్.
సో దీని తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎక్కడ చూడలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది స్కూల్లో ఇలా ఆర్గనైజ్ చేయడము. Car owner, they are saying that they are from the Banjara Hills shed. They are maintaining the Mercedes old 1950 or 60s models. మన లైఫ్లో అసలు యాక్చువల్గా we never see ఇన్ని కార్స్ ఒక ప్లేస్లో, ఈవెన్ ఇన్ ద వరల్డ్. ఓల్డ్ హిందీ ఫిలిమ్స్ షోలే ఆర్ ఇన్ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వాట్ కార్స్ దే ఆర్ యూజింగ్, ఆ కార్స్ అన్ని మనకి ఇక్కడ చూడొచ్చు. అంటే ఒకప్పటి నుంచి దొరలబడి అని, జాగీర్దార్స్ కాలేజ్ అని అలా వినటమే. అసలు ఇక్కడికి వచ్చి ఈ కార్స్ని ఇలా చూస్తుంటే ఇప్పుడు ఆ ఫీల్ వస్తుంది, ఓహో అప్పుడు ఇలా ఉండేనా అని. కార్స్ చాలా అసలు ఒక బెంచ్లోనే ఎన్నో మోడల్స్ ఉన్నాయి. అండ్ అప్పుడు ఎలా ఉంది, ఆ కార్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా అప్పుడు సీటింగ్ ఎట్లా ఉంది, అప్పుడు లోపల ఎట్లా ఉంది, అసలు అది గ్రేట్ ఫీలింగ్. యాక్చువల్గా అది రాయల్ ఫీలింగ్ వస్తుంది. అంటే అవి కూడా ఆ రాయల్ పీపుల్ కోసమే చేసినట్టు ఉంది. అది చూస్తేనే అర్థమవుతుంది. అది కూర్చోవటం అయినా, స్పేస్ అయినా అంత ఈజీగా ఉంది, అంత బాగుంది. అసలు ఒక్క కార్ అని చెప్పలేము, అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కార్కి ఒక డిఫరెంట్ హిస్టరీ ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ యూజ్ చేసిన కార్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు సే. బ్రిటిష్ దేశంలో తయారైన కార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ కార్ ఓనరే మనతో ఉన్నాడు. వాక్సాల్ 1950 కార్, బ్రిటిష్ కార్ ఇది. అప్పుడు ఇండియాకి ఎక్స్పోర్ట్ అయింది ఇది. ఆరన్ ఇంకా స్టీరింగ్ 5 సీటర్ కార్ ఇది. 3 గేర్స్, 1 రివర్స్. రీస్టోరేషన్కి రీసెంట్గా చేయించాం మేము. పెయింటింగ్ ఇవన్నీ అరౌండ్ 15 lakhs ఖర్చు వచ్చింది. కార్ షెడ్ వాళ్ళకి ఇచ్చాం మేము. ఇవన్నీ లండన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసాం. టైర్స్, ఆరన్, ఇదేమో ఒరిజినల్ పర్ల్, బ్లూ కలర్ పర్ల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న కండిషన్స్లో తక్కువ, రేర్గా తీస్తాం. ఎప్పుడన్నా పార్టీస్కి, ఫంక్షన్స్కి తీస్తాం. సార్ ప్రస్తుతం ఇక్కడ మేము 8 నుంచి 9 వెహికల్ పెట్టినాము. ఈ మొత్తం బండ్లు షాదాన్ గ్రూప్ వాళ్ళది, షాలం రసూల్ ఖాన్ వాళ్ళ బండి, और साकिब रसूल वाला बंडी. ఈ బండ్లు 1923 మోడల్ బండి ఉంది మా దగ్గర. వెరీ రేర్ మోడల్, 100 years ఓల్డ్ వెహికల్ మోడల్. ఆ బండి మ్యాగ్నెటిక్ ఇంజన్తో నడుస్తుంది బండి. అది దానికి డెల్కో గిల్కో అట్లా ఏమి ఉండదు, బ్యాటరీ ఉండదు. ఆ బండి మ్యాగ్నెటిక్తో నడుస్తుంది. హ్యాండ్ స్టార్ట్ ఆ బండి ఉన్నది. ఈ బండి 1925 మోడల్. ఈ బండి 1924 మోడల్. ఇది 1926 మోడల్ సార్. అట్లాంటి మా దగ్గర ఒక చాలా రేర్ అని వెహికల్ ఉంది మా దగ్గర. ఆస్టిన్ ఛాంప్ అని. ఆస్టిన్ ఛాంప్ 1954 మోడల్ బండి అది. ఆ బండి మీర్ ఉస్మాన్ అలీ బాషా 7th నిజాం వాళ్ళ కొడుకు బండి అది. బహదూర్ ఆయన కొడుకు బండి మా దగ్గర ఉంది. దానికి ఆస్టిన్ ఛాంప్ అంటారు. ఆ బండి నీళ్ళు కూడా నడుస్తుంది, ఐస్లో కూడా నడుస్తుంది, రోడ్ మీద నడుస్తుంది. 3-way డ్రైవింగ్ ఆ బండికి. 5 ఫార్వర్డ్ గేర్స్, 5 రివర్స్ గేర్స్. దీనికి హ్యాండిల్తో స్టార్ట్ చేస్తుంది. ఇట్లా హ్యాండిల్ పట్టి ఇట్లా ఇట్లా తొక్కి ఇట్లా తొక్కి ఇట్లా చేస్తుంది. అంటే ఇప్పుడు WBB 367 అని ఉంది. ఏంది ఇది సార్? వెహికల్ నెంబర్. ఇది ఆఫ్టర్ ఇండియన్ ఫార్మేషన్ గవర్నమెంట్ వాళ్ళు నంబర్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు స్టేట్ అంటే బెంగాల్ బండి. ఇక్కడ ఇది హైదరాబాద్ బండి చూపిస్తాయి. APX మోడల్. APX అంటే ఈ బండి ఆంధ్రప్రదేశ్ది, హైదరాబాద్ బండి ఇది. ఈ బండి చాలా పాత బండి. ఈ బండి ఓనర్ డాక్టర్ షారం రసూల్ ఖాన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. ఆయన ఆ టైంలో పర్చేస్ చేశారు అట్ ద కాస్ట్ ఆఫ్ 2100. ఆ టైంలో ప్రస్తుతం రేట్ బండి అయింది 15 lakhs, 18 lakhs ఏమంటే ఆ రేట్ చెప్తారు వాళ్ళు. కానీ ఆ టైంలో ఈ రేట్లో కొన్నామంటే చాలా పెద్ద వాళ్ళకే ఉంటారు వాళ్ళు. WBB, BBB అంటే బాంబేది, A అంటే ఆంధ్రప్రదేశ్ది, అట్లా అంట ప్రకారాల నెంబర్ ఇస్తారు వాళ్ళు. సార్ మాకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేము అంత కష్టంతో ఈ బండ్లకి మెయింటైన్ చేస్తాం. మెకానిక్ పెట్టి, డెంటర్కి ఇంటర్పెంటర్ మొత్తం పెట్టి మెయింటైన్ చేయాలి. దానికి మీద రన్ చేయాలి. దాని తర్వాత జనాలు చూసిన తర్వాత మాకు చాలా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది సార్. మాకు చాలా మంది రెంట్కి అడుగుతారు, షో కోసం అడుగుతారు, కానీ మేము ఇవ్వం సార్. ఇది షాదాన్ గ్రూప్ వాళ్ళు అట్లా ఏం చేయరు. ఈ బండి వాళ్ళ పర్సనల్ బండి. పర్సనల్ షాక్కి, పర్సనల్ కోసం అంటే కొన్న బండి. ఎవ్రీ సండే మా మెకానిక్ మొత్తం వస్తారు, బండి స్టార్ట్ చేస్తారు. మేము ట్రాల్ కొడతాం, ట్రాల్ మీద రోడ్ మీద వస్తాం. రోడ్ మీద తీసుకొచ్చినప్పుడు తర్వాత జనాలు చూసి ఆ బండికి చూసి ఓహోహోహో అంటారు. దానికి మాకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. మాకు
ఏదైనా పార్ట్ పోయినంటే మేము ఇంగ్లాండ్కి ఆర్డర్ చేయాలి, అక్కడ నుంచి మాకు పార్ట్స్ వస్తుంది. కాస్ట్ చెప్పిన సార్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క చిన్న పార్ట్ ఒక 10,000 20,000 అట్లా ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ 50,000 కూడా అట్లా ఉంటుంది. దానివల్ల మేము ఎంత ఉంటే అంత మేనేజ్ చేసుకుని నడుస్తాం అట్లా. అవును.